టార్గెట్ జర్నలిస్టుల, ఈ టార్గెట్ యూనివర్సిటీస్లో పనిచేసే అధ్యాపకుల, లేదా స్కూళ్ళల్లో టీచరా, లేదా హక్కుల సంఘం కార్యకర్తల, లేదా మన ఈరోజు అస్తిత్వ ఉద్యమాలు ఏవైతున్నాయో ఆ అస్తిత్వ ఉద్యమాల నాయకుల, లేదా హక్కుల మనకి ప్రధానంగా ప్రజల కోసం నిలబడే వాళ్ళ, మీరు కనుక ప్రజాస్వామ్య హక్కులను ఇట్లా అణచివేస్తే మన పక్క దేశాల్లో కనిపించినట్టుగానే ఏదో ఒకరు సడన్గా జంజీ లాంటి విప్లవాలు కూడా బయటకు వస్తాయి. శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం కదా, అట్లాగే వేరే మనం ఈరోజు సౌత్ అమెరికా కాంటినెంట్లో కూడా చూసాం మనం ఒకటి రెండు సందర్భాల్లో. నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యం అనేది ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలి. అదే సందర్భంలో ప్రజలకు వెసులుబాటు ఇవ్వాలి కదా, ప్రజలకు లోపాలను తెలుసుకొని తద్వారా ఆ ప్రభుత్వాన్ని బేసికల్గా రిప్రజెంట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి కదా. మీరు పూర్తిగా అణచివేయాలనుకుంటున్నారు, అణచివేత సమాధానం. మీరు అణచివేయాలనుకుంటే ప్రతిఘటన మొన్నటిదాకా నక్సలైట్ రూపంలో రావచ్చు, రేపు మరో రూపంలో రావచ్చు, కానీ భారత రాజ్యాంగం గొప్పది కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. కాబట్టి అంత గొప్ప రాజ్యాంగం అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది కదా. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మానవ హక్కులకు అవకాశాలు ఇచ్చింది కదా. దాన్ని అమలుపరిచే ప్రయత్నం మీరు చేయకుండా మిమ్మల్ని ప్రశ్నించోళ్ళను, మీకు ఓటైన వాళ్ళను, మీరు 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 చెప్తే వినోళ్ళను మీరు ఈరోజు అర్బన్ నక్సలైట్లు అంటే అర్ధరహితం. ఆ పదాన్ని ఉపయోగించకండి. ఈరోజు నక్సలైట్లే లొంగిపోయిన తర్వాత అర్బన్ నక్సలైట్ పదానికే దానికి అది లేదు కదా, విలువ లేదు కదా. నక్సలైట్ల విషయంలో టార్గెట్ 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మారుస్తామని ఆపరేషన్ కగార్ని పెట్టారు. అయితే అది కంప్లీట్ కాబోతుందనేది ఒక చర్చ. బట్ మళ్ళీ ఈ అర్బన్ నక్సలైట్ల ఏరువేత అనే అంశం తెర మీదకి రావడం వెనక రహస్యం ఏంటంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు శ్రీశైలం గారు, నువ్వు టార్గెట్ ఒక డేట్ పెట్టిన వాటినే నువ్వు కథం చేస్తున్నావు, చంపేస్తున్నావు, టోటల్గా వ్యవస్థలు లేకుండా చేస్తున్నావు అనే అర్థం ఒక టార్గెట్ పెట్టినట్టు. అంటే దాదాపు నాకు తెలిసి నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన అగ్రనాయకులందరూ ఈరోజు ఆల్మోస్ట్ రకరకాల రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు లొంగిపోతున్నారు. ఇక ఈ నక్సలైట్లు లొంగిపోయిన తర్వాత మీరు మళ్ళీ ప్రజలను అణచివేయాలనుకున్నప్పుడు మీ దగ్గర వేరే ఐడియాలజీ లేకుండా అయిపోయింది కదా. అంటే ఎవరినో ఒకరిని మీరు చూపెట్టాలి కదా. అంటే మీరు ఎవరినో ఒకరిని మీరు బహానాగా చూపెట్టి వాళ్ళ పేరు చెప్పి మీ వ్యతిరేకులు దాన్ని చంపాలనుకుంటారు కదా, లేదా అణచివేయాలనుకుంటారు కదా. నక్సలైట్ ఉద్యమం నాకు తెలిసి సాయుధ పోరాటం రూపంలో నక్సలైట్ ఉద్యమం మార్చి 31 వరకే దాదాపు అదృశ్యమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటో అరా ఉంటే కౌంట్లెస్ అది. కాబట్టి నెక్స్ట్ బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం, తన అణచివేత కార్యక్రమాన్ని కొనసాగించడం కోసం, తన వ్యతిరేకులను, ఇప్పుడు మొన్నదాకా తన వ్యతిరేకులందరూ నక్సలైట్లు అన్నారు, తన వ్యతిరేకుల పట్ల ఒక వైఖరిని అవలంబించి వాళ్ళందరి మీద ఏదో ఒక ముద్ర వేయడం కోసం అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని కాయిన్ చేయాలనుకుంటుంది, దాన్ని ఖరారు చేయాలనుకుంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఏమన్నారు, మార్చి 31 తర్వాత అర్బన్ నక్సలైట్లు అంతు చూస్తూ ఉన్నారు. ఇక నక్సలైట్లో పోయిన తర్వాత అర్బన్ నక్సలైట్లకు అసలు అర్థమే ఉండదు కదా. ఆ పేరును కాయిన్ చేసి, ఆ పేరును ఖరారు చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే వాళ్ళ వ్యతిరేకులందరినీ భయంకరంగా అణచివేయాలనుకుంటున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తాం. అందుకోసం పార్టీ నేతగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా అన్నారు, నక్సలైట్ల సాయుధ పోరాటాన్ని, ఆయుధాలు పట్టుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళ హింసను వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో వాళ్ళ శాంతియుత జీవనంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానాన్ని మరింత విస్తృతపరచాలని మేము కోరుకుంటాం. కాబట్టి నక్సలైట్లు అనే పేరు మీద నిన్న ఈ రోజు వరకు, రేపటి నుంచి అర్బన్ నక్సలైట్లు అనే పేరు మీద రేపటి వరకు, రేపటి నుంచి మీరు మీ వ్యతిరేకులందరూ అణచివేసే విధానం ఏదైతుందో అది సరైనది కాదు. ఇంకొక విషయం కూడా మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. అదేంటంటే యూనివర్సిటీస్ ఎప్పుడైనా కూడా ఇంటలెక్చువల్ కేంద్రాలుగా ఉండాలి సార్, మేధో కేంద్రాలు ఉండాలి. అందుకోసమే ఆ రోజు 1948లోనే మనకు రాధాకృష్ణ కమిషన్ ఏమన్నదంటే యూనివర్సిటీలు అనేవి విజ్ఞాన నిలయాలుగా, అట్లాగే మేధో కేంద్రాలుగా ఉన్నప్పుడు యూనివర్సిటీ నుంచి బాగా చదువుకునే వర్గాలు రేపు సమాజానికి నాయకత్వం వహిస్తాయి, సమాజంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేస్తాయి. ఈరోజు యూనివర్సిటీలను వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే తాళాలు వేసి ఆ తాళపు చేలు జేబుల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. నిజంగా మీ ప్రభుత్వంలో విజ్ఞత ఉంటే, మీ ప్రభుత్వం ప్రజలకు మేలే చేస్తే, మీ ప్రభుత్వం సామాన్యులకు న్యాయమే చేస్తే, యూనివర్సిటీలో ఉండే విద్యార్థులు ఏ వర్గాల నుంచి, యూనివర్సిటీ అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీలను ఆరంభించి మొదలుపెట్టి దాన్ని బలోపేతం చేసింది మీరే, మీ పాలసీసే. యూనివర్సిటీలో ఆలోచన కేంద్రాలుగా ఉంటే, మీ ప్రభుత్వము, మీ సిద్ధాంతాలు గొప్పగా ఉంటే అదే యూనివర్సిటీ విద్యార్థులు మీకే సపోర్ట్ చేస్తారు కదా. మీలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి, మీరు ఈ దేశంలో ధనికులకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి యూనివర్సిటీలో పేదవర్గాల నుంచి వచ్చే విద్యార్థులు మీ నాయకత్వం ఒప్పుకోవట్లేదు. కాబట్టి అక్కడ జేఎన్యూలో కానీ, ఉస్మానియాలో కానీ, కాకతీయలో కానీ ఏ యూనివర్సిటీలో అయినా కూడా మీ ఇక్కడ కూడా నక్సలిజం వైపుగా నడిపించే పాఠాలు ఏ యూనివర్సిటీలో జరగట్లేదు అంటారు. ఇప్పుడు సహజంగా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు వామపక్ష భావజాలాన్ని అంగీకరించడం వేరు, నక్సలైట్లను అనుసరించడం వేరు. నక్సలైట్లను అనుసరించడం అంటే తుపాకులు పట్టుకొని పోవడం. కాబట్టి నక్సలైట్లను అనుసరించడం సరికాదనే మనం అందరం చెప్తున్నాం కదా. నిన్న కూడా మేధావులకు సంబంధించిన ఒక మీటింగ్ సిపిఐ ఆధ్వర్యంలో జరిగింది.
అందరు ఏమన్నారు, నక్సలైట్లారా మీరు ఎందుకు చనిపోతున్నారు, ఈ సమాజంలో మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకునే అవకాశం మీకు ఉంది కదా, వచ్చి సిద్ధాంతాన్ని చెప్పుకోమని చెప్తున్నారు. ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న ఎవరైనా కూడా నక్సలైట్ల రూపంలో ప్రాణాలు పొడగొట్టుకోమని ఎవరు చెప్పరు సార్. వాళ్ళు కూడా ఈ వర్గాల నుంచి వచ్చిన బిడ్డలే కదా. మీరు ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల్లోకి వచ్చి ఉపయోగించుకొని చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, లోపాలని ప్రశ్నించడము, యూనివర్సిటీ విద్యార్థులు వాటిని ఈరోజు తమ చదువుని ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం లోపాలను సరి చేసుకునే క్రమంలో ఇవ్వడం ఏదైతుందో వాళ్ళని అర్బన్ నక్సలైట్గా ముద్రించడం అనేది తప్పు, అది సరైనది కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయంటూ రామచంద్రరావు అదే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఉత్తర తెలంగాణలో కొంత మజ్లీసు అరాచకాలు ఎక్కువైనాయి, గుళ్ళ మీద దాడులు ఎక్కువైనాయి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఓవైపు మజ్లీస్ను హైలైట్ చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ విఫలమైంది, ఎందుకంటే శాంతి భద్రతను ఇవ్వలేకపోయిందనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు జేజేలు శ్రీశైలం గారు. మొన్న అర్బన్ మనకి ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అట్లాగే మనకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో, కౌన్సిలర్స్ ఎన్నికల్లో, కార్పొరేటర్స్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఓట్లను గణనీయంగా తగ్గించారు. మజ్లీస్ పార్టీ ఓట్లను గణనీయంగా తగ్గించారు. మీరు 2019 తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ ఓటింగు, ఇప్పటి ఓటింగు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్, ఇప్పటి ఓటింగ్ చూడండి. అంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మజ్లీస్ ఓటింగు, ఇప్పటి ఓటింగ్ చూడండి. అంతకుముందు నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, భైన్సా లాంటి పట్టణాల్లో మజ్లీస్ గెలుచుకున్న స్థానాలను ఇప్పటి స్థానాలను తీసుకోండి. మజ్లీస్ను ప్రజలు తిరస్కరించారు, బీజేపీని తిరస్కరించారు. ప్రజలు ఏం కోరుకున్నారంటే మతోన్మాదాన్ని బహిష్కరించారు. మతం మన జీవన విధానంలో అంతర్భాగం, కానీ మతోన్మాదం భారతీయ జీవన విధానానికి వ్యతిరేకం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఆపస్ మే భాయి బాయ్ అనేది భారతీయుల యొక్క నినాదం. అందుకోసం మొన్న ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది, మజ్లీస్ ఇంకా అడ్రస్ లేకుండా పోయింది. పాపం బీజేపీ నేతలకు ఏంటంటే తెల్లారులైతే మజ్లీస్ జపం తీసుకోవాలి. మజ్లీస్ నేతలకు ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే బీజేపీ నేపథ్యం తీసుకోవాలి. బీజేపీని మజ్లీసు బీజేపీ పేరు తీసుకొని చీకట్లో వాళ్ళ మధ్య స్నేహ సంబంధాలను పెంచుకుంటూ బలోపేతం కావాలి, వాళ్ళు బలోపేతం కావాలి, వీళ్ళు బలోపేతం కావాలి, తద్వారా ప్రజాస్వామ్యం ఓడిపోవాలి, అది వాళ్ళు కోరుకుంటుంది. మతోన్మాదాన్ని పెంచి మతాన్ని ఓడించాలనుకుంటున్నారు. అన్ని మతాలు ప్రజలు మంచిగా జీవించాలని కోరుకుంటారు. మతోన్మాదం ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. కానీ బీజేపీ, మజ్లీస్ మతోన్మాదాన్ని ప్రజలు ఓడించారు. జనం కోరుకునే మత సామరస్యాన్ని ప్రజలు గెలిపించారు. కాబట్టి మజ్లీస్ గురించి మాట్లాడకుండా రామచంద్రరావు గారు ఉండలేరు, అట్లాగే బీజేపీ గురించి మాట్లాడకుండా సలావుద్దీన్ ఓవైసీ గారు ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరిని ఓడించిన మొన్న ఎలక్షన్ రామచంద్రరావు గారు దాన్ని జీర్ణం చేసుకోలేక ఈరోజు మళ్ళీ దాన్ని భూతద్దంలో పెట్టి ఆ రిజల్ట్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా తెలంగాణ ప్రపంచం గొప్ప ప్రపంచం సార్, అత్యంత చైతన్యమైన ప్రపంచం. ఈ ప్రపంచానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక ప్రజాస్వామ్య పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఈ చైతన్యం వెనుక వామపక్ష భావజాలం కూడా ఉందన్న విషయాన్ని మనం విశ్వాసంలో తీసుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.